శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 30 సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల వరకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఈరోజు ద్వాదశి తిథి మకా నక్షత్రం ఉందండి. ద్వాదశి తిథి ఉదయం 7 గంటల 44 నిమిషాల వరకు ఉంది. తదుపరి త్రయోదశి తిథి వస్తుంది. మకా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల వరకు ఉంది. తదుపరి పుబ్బ నక్షత్రం వస్తుంది. యోగం శూలం సాయంత్రం 5 గంటల 25 నిమిషాల వరకు ఉంది. తదుపరి గండ. కరణం బాలువ ఉదయం 7 గంటల 39 నిమిషాల వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు ఉంది. తదుపరి తైతుల. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 39 నిమిషాల నుండి 5 గంటల 27 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషాల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంది. తిరిగి తదుపరి శుభ సమయం సాయంత్రం 5 గంటల 20 నిమిషాల నుండి 6 గంటల వరకు ఉంది. వర్జం రాత్రి 11 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 24 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల నుండి 3 గంటల 46 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. గుళికకాలం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి అనంగ త్రయోదశి ప్రదోష వ్రతం అయితే ఉన్నాయండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.